ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న అయోధ్య శ్రీరామ నామస్మరణతో మారుమోగుతున్న పుర వీధులు. రామ్లాలా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అతిరథ మహారథులు, విదేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరు. దేశవ్యాప్తంగా ఆలయాల శుద్ధికి పిలుపునిచ్చిన ప్రధాని. అస్సాం తేజాపూర్లోని మహాభైరట్ ఆలయాన్ని శుభ్రం చేసిన అమిత్ షా. అమెరికాలోని టెక్సాస్ లో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వేడుక. ఖండాంతరాలు దాటిన అయోధ్య శ్రీరాముడి ఖ్యాతి. ప్రాణప్రతిష్ఠను రాజకీయం చేయటంపై మండిపడ్డ బీజేపీ ఎంపీ. నిజాం కాలేజీలో అయోధ్య ప్రత్యక్ష ప్రసారాలకు లక్ష్మణ్ ఏర్పాట్లు. వలసలపై కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు. మయన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎదురు కాల్పులు. పోలీసుల కాల్పుల్లో 3 మావోయిస్టుల మృతి. డీప్ ఫేక్ వీడియో కేసుల్లో ఏపీకి చెందిన వ్యక్తి అరెస్ట్. నిందితుడి ల్యాప్టాప్, మొబైల్ స్వాధీనం. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్. ఇచ్చిన హామీలు అమలు చేసి చూపాలని డిమాండ్. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష. నంది అవార్డుల ప్రదానంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 అవుతుందన్న రఘునందన్ రావు. బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతుందని ధీమా. రెండు 2024-2025 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ పై రివ్యూ. ఉన్నతాధికారులతో సమావేశమైన కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క. నాగర్ కర్నూలు జిల్లాను అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడి. జిల్లా జనరల్ ఆసుపత్రిని, మెడికల్ కాలేజీని పరిశీలించిన దామోదర రాజ నరసింహ. రేపు సెలవు ప్రకటించాలని టీఎస్ హైకోర్టులో పిల్ దాఖలు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని రిక్వెస్ట్. నకిలీ పాస్పోర్ట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. డాక్యుమెంట్స్ ను ఫేక్ చేయడంపై తెలంగాణ సిఐడి నజర్. వైసీపీ 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిందన్న టీడీపీ అధినేత. ఫీజు రీఎంబర్స్మెంట్ ని మరిచిపోయిందన్న చంద్రబాబు. నేడు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరణ. పార్టీ సిద్ధాంతంపై నిలబడేందుకు కృషి చేస్తానన్న వైఎస్ షర్మిల. టూరిస్టు పొలిటీషియన్లు అవసరమే లేదన్న వైసీపీ ఎమ్మెల్యే. రాష్ట్రాన్ని ముక్కలు చేసి దోచుకున్నారని చంద్రబాబుపై రోజా ధ్వజం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన హామీలపై రౌండ్ టేబుల్ సమావేశం. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఏం చేశారో చెప్పాలన్న జేడీ లక్ష్మీనారాయణ. టాస్క్ ఫోర్స్ పోలీసులపై దాడికి యత్నించిన తమిళనాడు కూలీలు. వాహనాన్ని అడ్డుకోవడంతో దాడికి దిగిన ఎర్రచందనం కూలీలు. తన ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యత ఎండమూరిదే అన్న చిరంజీవి. ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో ప్రకటించిన మెగాస్టార్. ముచ్చటగా 3వ పెళ్లి చేసుకోబోతున్న పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్. సానియా మిర్జాతో విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వైరల్. ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తున్న చంద్రయాన్ 3. జాబిల్లి దక్షిణ ధ్రువంపై మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టు సంకేతాలు.